ఆగస్టు 3న హైదరాబాద్ బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తలపెట్టిన ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి 29వ ఆవిర్భావ దినోత్సవ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఈ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయి సాయిలు పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాయ సాయిలు ఎరుకల ఈ సమావేశంలో మాట్లాడారు. నా పేరు దేవరాయ సాయిలు ఎరుకల. దేవరాయ సాయిలు ఎరుకల ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మిత్రులారా, ఈరోజు ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా 1997 ఆగస్టు 3న ఆవిర్భవించింది. ఆవిర్భవించే ముందు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎరుకల సమాజ హక్కుల కోసం, సబ్బండ కులాల రాజ్యాధికారం కోసం ఆనాడు పురుడు పోసుకున్న సంఘం ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో విజయాలు సాధించిన పరిస్థితి. కాబట్టి మిత్రులారా, రేపు ఆగస్టు 3న ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 29వ ఆవిర్భావ వేడుక ఘనంగా నిర్వహిస్తున్నాం. మిత్రులారా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నట్లు ఆదివాసీ ఎరుకల ప్రజల కోసం ఎన్నో విజయాలు సాధించినాం. ఆ విజయాల్లో భాగంగా పందులకు చంపివేత కార్యక్రమానికి వ్యతిరేకంగా నాటి ప్రభుత్వాలు ఎంతో అణచివేసినారు ఆదివాసీ ఎరుకల ప్రజలను. మరి ప్రధాన జీవన వృత్తి అయినటువంటి పందుల పెంపకాన్ని నిర్వీర్యం చేయడానికి గత తెలుగుదేశం పార్టీ కానుండి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వరకు ఎన్నో దాడులు నిర్వహించి పందులను లేకుండా మా జీవనం మీద ఉపాధి మీద దెబ్బ కొట్టి మాకు తీరని అన్యాయం చేశారు. దానికి వ్యతిరేకంగా చలో ఎంఆర్ఓ, చలో ఆర్డీఓ, చలో కలెక్టరేటు, అసెంబ్లీ కూడా ముట్టడించడం జరిగింది. తర్వాత చంపివేత కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని మెడలు వంచి దాన్ని కూడా ఆపడం జరిగింది. అదేవిధంగా SC/ST అట్రాసిటీ కేసు, ఏది రక్షణ కవచం, ఆ రక్షణ కవచం ఏదైతే ఉందో అది కోరలు వీకే విధంగా కేంద్ర ప్రభుత్వం నాటి 2018 సంవత్సరంలో మరి దాన్ని నిర్వీర్యం చేస్తే దళిత గిరిజన సంఘాల నాయకులతోటి పెద్ద ఎత్తున మరి సింహ గర్జన అదే హన్మకొండ జిల్లా కేంద్రంలో వేలాది మందితోటి మరి జాతీయ నాయకులతో మరి SC/ST అట్రాసిటీని మరి యథావిధిగా కొనసాగాలి. మా మీద అగ్రవర్ణాలు దాడులు, దౌర్జన్యాలు, అనేక కేసులు పెట్టి హింసలు పెట్టిన పరిస్థితి చూసినాం. కాబట్టి మరి అదే అట్రాసిటీ కేసు కూడా యథావిధంగా ఉండాలని ఢిల్లీ 2018లో ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున జాతీయ లెవెల్లో దాదాపు 33 జిల్లాల్లో కలియదిరిగి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి చివరికి జనాభా తమాషా ప్రకారం ఏదైతే 10% రిజర్వేషన్ జనాభాకు అనుగుణంగా ఏదైతే ఉన్నదో 10% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమలు చేసిన పరిస్థితిలో కూడా ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి ప్రధాన భూమిక పోసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మిత్రులారా. ఇలా ఈ విజయాలు సాధించినాయి, ఇలా డిమాండ్స్ చాలా ఉన్నాయి, ఎన్నో సాధించడం. అదేవిధంగా 2009లో మరి ఆదివాసీ ఎరుకల ప్రజలకు తీరని ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఏ రాజకీయ రంగాల్లో కానీ, ఉద్యోగ రంగాల్లో కానీ, ప్రతి రంగంలో మా ఆదివాసీ ఎరుకల ప్రజలకు మాత్రం తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. దానికి అన్యాయానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి సపోర్ట్గా ఉండి వాళ్ళకి వెంబడే వాళ్ళకు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఏదైతే హక్కులు కల్పించారో హక్కుల సాధన కోసం నిరంతరం మాది ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి పోరాటం చేస్తూనే ఉంది. అదేవిధంగా 2009లో మైదాన ప్రాంత గిరిజనులకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెగలకు మాత్రమే ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మరి వారికే చెందుతున్నాయి. మరి మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి ఎన్ని పథకాలు వచ్చినా మరి ముఖ్యంగా ఆదివాసీ ఎరుకల ప్రజలకు మాత్రం ఒక్క స్కీమ్ కూడా దరిచేరడం లేదు. అది ఏదైతే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఏదైతే అందలేని పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ ఎరుకల ప్రజలు
పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళి ఏది ఫుట్పాత్లలో పాచి పని చేసుకుంటూ ఆకుకూరల బేరం చేసుకుంటూ చాలా